ఓర్దీన్ దస్సదియ్య రొయ్యో ఎంత పని చేసింది. ట్రంప్ మామతో చేతులు కలిపి మన రైతులను నట్టేట ముంచిందిగా. ఓరి బాబోయ్, ట్రంప్ వేసిన ట్యాక్సులు మేము కట్టలేముర్రో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు కూడా. ఇప్పటికే లక్షలు కోట్లలో నష్టపోయామని, ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెప్తున్నారు. బాబ్బాబ్బా, ఎంతో కొంత కొనేయండి అని రైతులు దీనంగా అడుగుతుంటే ఇదే అవకాశం అని రేటు బాగా తగ్గించి కొనేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ట్రంప్ మామ వల్ల. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపైన 27% ఇంపోర్ట్ టారిఫ్లు, అదే ట్యాక్సులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించేశారు. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులపైన గట్టిగా పడింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమెరికా ఇంపోర్ట్ టారిఫ్ భారం మన ఆక్వా రైతులపైన డైరెక్ట్గా పడుతుంది. ఇప్పటికే తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు భీమవరం, పాలకొల్లు, పెద్దాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాలన్నిట్లో ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలను కొనుగోలు చేయడం మానేశాయి. సరుకు పాడైపోతుందని రైతులు ప్రాధేయపడుతున్నా కూడా కేజీకి మార్కెట్ ధర మీద 30 రూపాయల నుంచి 90 రూపాయలు తగ్గించి అడుగుతున్నారంట. దీనివల్ల చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు ఆక్వా ప్రొడక్ట్స్ తో 2000 షిప్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2500 షిప్మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3500 షిప్మెంట్లు ఏపీకి చెందినవేనని దిగుమతిదారులు చెప్తున్నారు. అమెరికా కొత్తగా విధించిన ఇంపోర్ట్ టారిఫ్ ప్రకారం లెక్కిస్తే వీటిపైన భారం 600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కస్టమర్లపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎక్స్పోర్టర్స్ చెప్తున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా, అమెరికా మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ $6.6 బిలియన్. వీటిలో ఎగుమతుల విలువ $5 బిలియన్, దిగుమతుల విలువ $1.6 బిలియన్. దీన్ని బట్టి మన దేశం నుంచి అమెరికాకు సీ ఫుడ్ ఏ స్థాయిలో ఎగుమతి అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎగుమతుల్లో ఆక్వా ప్రోడక్ట్స్ విలువ $2.55 బిలియన్ పైన మాటే. అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3%తో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 26.9%తో ఈక్వెడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా 15.4%తో ఇండోనేషియా, 7.2%తో వియత్నాం, 2.4%తో థాయిలాండ్, 2.1%తో అర్జెంటీనా దేశాలు ఉన్నాయి. అయితే ఇండియా ఆక్వా ప్రోడక్ట్స్ దిగుమతి పైన 27% టారిఫ్ విధించిన అమెరికా, ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకునే వాటిపైన మాత్రం కేవలం 10% టారిఫ్ విధించడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు ఇండియా పైనే ఎందుకు ఇంత ఎక్కువ టారిఫ్ విధించింది అని చెప్పి. ఈక్వెడార్కు ఇంపోర్ట్ టారిఫ్ మనతో పోల్చుకుంటే చాలా తక్కువ కాబట్టి అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా పెరుగుతాయి. కాబట్టి ఇకపైన ఈక్వెడార్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమేనని, భారత్కు వచ్చే ఆర్డర్స్ అన్ని ఇక ఈక్వెడార్కు వెళ్లే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఏటా 11 నుంచి 12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్వెడార్ మన దేశాన్ని 2వ స్థానానికి నెట్టేసింది. ఇప్పుడు ఎగుమతిలో కూడా మనల్ని అధిగమిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులు గిట్టుబాటు ధర విషయంలో గడిచిన 5 ఏళ్లుగా ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ధరల్లో హెచ్చుతగ్గుల తీరు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. 974 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున సాగుతుంది. అందులో ముఖ్యంగా వనామీ రకం రొయ్యలు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతోన్నాయి. వనామీ రొయ్యలు దేశవ్యాప్తంగా 8.15 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుంటే అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 6.34 లక్షల మెట్రిక్ టన్నులని 2020-21 నాటి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ లెక్కలు చెప్తున్నాయి.
రెండో స్థానంలో ఉన్న గుజరాత్ 50,000 టన్నుల వనామీ రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటే దానికి దాదాపు 13 రెట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంటే ఈ రంగంలో ఏపీ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్ నుంచి ఎగుమతయ్యే వనామీ రొయ్యల్లో 65% ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతవుతున్నాయి. ఇక రొయ్యల ధరలు వాటి కౌంట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే కేజీకి ఎన్ని రొయ్యలు తూగుతాయనేది కౌంటు. కేజీకి 30 రొయ్యలు తూగితే 30 కౌంటు అంటారు. మొన్నటి వరకు 30 కౌంటు కిలో 470 రూపాయలు పలకగా ఇప్పుడు 380 రూపాయలకు పడిపోయిందని అంటున్నారు. ఇక 50 కౌంట్ అయితే కిలో 360 రూపాయల నుంచి 300కి తగ్గించేశారట. అమెరికా ఇంపోర్ట్ టారిఫ్ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. అమెరికా ఇంపోర్ట్ టారిఫ్తో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, టారిఫ్ నుంచి ఆక్వా ఉత్పత్తులను మినహాయింపు పొందేలా యుఎస్ ప్రభుత్వంతో చర్యలు జరపాలని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందన్న చంద్రబాబు సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్పై అమెరికా 27% టారిఫ్ విధింపు వల్ల ఆక్వా రంగానికి నష్టమని పేర్కొన్నారు. ఏపీలోని కోల్డ్ స్టోరేజీల్లోనూ రొయ్యల నిల్వ కోసం స్థలం కూడా లేదని, దీంతో ఆక్వా రైతులు గందరగోళంలో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.